లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో ఏంటి అని అనుకోవద్దు, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బట్ అన్నీ నిజాలే. సో పూర్తిగా ఈ వీడియోను చూడండి. మానవ సమాజ నిర్మాణం అనేది కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్యామిలీ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. అలాంటి కుటుంబంలో భార్య స్థానం చాలా కీలకం. భార్యగా, యజమానిగా, ఇల్లాలిగా ఇంటి బాగోగులన్నీ తన మీదే ఆధారపడి ఉంటాయి. అంత ఇంపార్టెంట్ వైఫ్ అంటే. సో ఫ్యామిలీలో ఈ వైఫ్ చాలా కీలకం, సమాజంలో ఫ్యామిలీ చాలా కీలకం. అలాంటి సమాజంలో ఎలాంటి వైఫ్కి జరిగిన పరిస్థితులు వివరిస్తాను చూడండి. ఈ మధ్య ఆసియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి పోస్ట్ ఒకటి చూశాను. ఆసియన్ దేశాల హ్యూమన్ రైట్ కమిషన్ అది ఆడవాళ్ళని ఓపెన్ మార్కెట్లో అమ్ముతున్నారనే విషయం గురించి వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఆడవాళ్ళని కొనాలనుకుంటే రాజస్థాన్లో అమ్ముతున్నారు, ఓపెన్ మార్కెట్లో పెట్టి మరి తల్లిదండ్రులే అమ్ముతున్నారట. రాజస్థాన్లో ధోల్పూర్ మార్కెట్లో, అది పశువుల మార్కెట్, కానీ ఆడపిల్లలకి పశువులకి తేడా లేకుండా అక్కడ అమ్ముతున్నారు. ఇంకా ఆవు గేదెలే ఆడపిల్లల కన్నా ఎక్కువ రేటు, అక్కడ పశువుల కన్నా తక్కువ రేటుతోనే, పెద్ద తేడా ఏమీ లేదు, తక్కువ రేటుతోనే అక్కడ దొరికేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కొనడానికి ముంబై నుండి, చెన్నై నుండి అలా దూర ప్రాంతాలను కూడా వస్తారట. చాలాసార్లు అడ్డగించిన, స్ట్రింగ్ ఆపరేషన్లు చేసిన, మీడియా జోక్యం చేసుకుని బయట పెట్టినా సరే ఇలా కొనసాగుతూ ఉందట తెలియకుండా. ఇక వైఫ్ షేరింగ్ గురించి విన్నారా ఎప్పుడైనా? మన ఇండియాలోనే ఉంది అలాంటిది. మీరు పురాతన కథల్లో పాంచాలి అని వినే ఉంటారు కదా. ఒక భార్య 5 భర్తల గొడవది. అది నిజమో కాదో తెలియదు, కానీ ఇండియాలో నిజంగా ఒక ఆమె ఉంది. ఒక అమ్మాయి 5 కలిసి అలాగే ఉంటుంది. ఒక్క అమ్మాయే ఒక పెళ్ళి జరిగింది, కానీ 5 పెళ్లి చేసుకుంది. ఒకేసారి 5 కలిసి బ్రతుకుతుంది. రోజుకి ఒకరి దగ్గర అందరూ ఒక ఆమెతోనే సంసారం చేస్తున్నారు. వాళ్ళేం పట్టించుకోరు, హ్యాపీగానే ఉన్నారని చెప్తారు. ఒకే కుటుంబంలో ఒక్క పెళ్లితోనే ఒకే భార్య 5. మన ఇండియాలోనే డెహ్రాడూన్ దగ్గర ఇలాంటి ట్రెడిషన్ అనేది నడుస్తుంది అక్కడ. సో ఇలాంటి ట్రెడిషన్ నడుస్తుంది. అందులో ఒక ఫ్యామిలీ బయటకు వచ్చింది ఈ మధ్య. అయితే ఇంకొక విషయం, ఇంకో వైఫ్ షేరింగ్ గురించి చూడండి. రాజస్థాన్లో ఒక గ్రామం, ఇంట్లో అన్నదమ్ములంతా ఒక స్త్రీనే చేసుకుంటారు. వారి ల్యాండ్ కాపాడుకోవడం కోసం 2 అన్నదమ్ములు ఒక్క స్త్రీనే చేసుకుంటారు. ఇద్దరికీ భారీగా ఉండాల్సినటువంటి ట్రెడిషన్ అక్కడ ఇంకా కొనసాగుతుంది. ఆస్తుల కోసం, ల్యాండ్ కోసం ఒక్క అమ్మాయే ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములుంటే 2 ఉంటే 2 పెళ్లి చేసుకుని 2తోనూ సంసారం చేస్తుంది. ఆ ట్రెడిషన్ కొనసాగుతుంది. ఇక వైఫ్ షేరింగ్ మాత్రమే కాదు, వైఫ్ సెల్లింగ్, ఉమెన్ సెల్లింగ్ కూడా ఉంది. మధ్యప్రదేశ్లో రాయ్గర్ జిల్లాలో నాత్రా అనే ఆచారం ఉంది, తెలుసా? నాత్రా అనే ఆచారం ఆడపిల్లల్ని అమ్ముకునే ఆచారం. అది ఆడపిల్లల్ని అమ్ముతారు, ఆడపిల్లల్ని బహిరంగంగా అమ్ముకునే నాత్రా ట్రెడిషన్, అది ఆచారం. అది దాన్ని అడ్డుకోవడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అని లేదా ఇక ప్రోగ్రాంలు కూడా చాలా చేసింది. ప్రభుత్వమే 12th వరకు కూడా ఫ్రీగా చదివేలాగా డబ్బు ఇవ్వటం ద్వారా ఏదో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు, కానీ బట్ ఆ ట్రెడిషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే నమ్మగలరా? ఇలా అక్కడక్కడ మన ఇండియాలోనే ఇలాంటి ట్రెడిషన్స్, ఆచారాలు అనేవి ఇంకా అనాగరికమైనటువంటి వ్యవస్థను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు అసలైన విషయం చూద్దాం. వైఫ్ ఆన్ రెంట్, అద్దెకి భార్యలు ఇస్తారు. ఎస్, నిజమే ఇది. భారతదేశం మహిళా సాధికారతకు వైపు అడుగులు వేస్తున్నప్పుడు మన దేశంలో ఇంకా కొన్ని దుర్భర ఆచారాలు మాత్రం కొనసాగుతున్నాయి. అసలే స్త్రీలు లైంగికంగా వేధించబడటం ఎక్కువైంది. స్వదేశీలకి రక్షణ లేదు, విదేశీలకి రక్షణ లేదు, మన ఆడపిల్లలకి రక్షణ లేదు. కాలేజ్లో, సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఈ లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి మన ఇండియాలో. అలాంటిది ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, దాడిచా పాత్ర అనేటువంటి ఒక ఆచారం కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపురి అనే ప్రాంతంలో దశాబ్దాలుగా భార్యలను అద్దెకు తీసుకునే ఆచారం ఉంది. దీన్నే దదీచా అంటారు. ఈ దదీచా ఆచారం అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక దురాచారం. ఇది ప్రతి సంవత్సరము కూడా గ్రామంలో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. కుటుంబాల్లో భార్యలు, వారి పిల్లలు అంతా కూడా అద్దెకు ఇస్తారు. అద్దెకు ఇవ్వటము, కొనటం కూడా వారి ఆచారం. పురుషులు మార్కెట్లో స్త్రీలను ఎన్నుకుని కొనుక్కుంటారు. పెళ్లి కాని అమ్మాయిలను తల్లిదండ్రులు పెళ్ళైనటువంటి భార్యలను భర్తలు కూడా అద్దెకిస్తారు. 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ అవుతుంది. లీగల్గా అగ్రిమెంట్ చేసుకుని మరీ భార్యలను అమ్మేస్తారు, భార్యలను కొంటారు.
పిల్లల్ని అమ్మేస్తారు, పిల్లల్ని కొంటారు అగ్రిమెంట్ చేసుకుని. మరి ఇలా అగ్రిమెంట్ చేసుకుంటే క్రైమ్ రేటు కానీ అక్కడ ఈ ట్రెడిషన్ గురించి కానీ తెలిసిపోతుంది కాబట్టి ఎక్కువ కేసెస్ అవుతున్నాయి. కాబట్టి లీగల్గా జరిగే అగ్రిమెంట్స్ వల్ల దొరికిపోతున్నారు కాబట్టి ఆచారాలు ఇలా వ్యవహారాలు కూడా దొరికిపోతున్నాయి. వాళ్ళు పోలీసులు వచ్చి కంట్రోల్ చేస్తున్నారని అగ్రిమెంట్స్ లేకుండా లీగల్గా కాకుండా ఇల్లీగల్గా చేస్తున్నారు ఈ పనులన్నీ. ఇదేదో ఒకటో రెండో అనుకోకండి, ప్రతి సంవత్సరం వేలల్లో ఒప్పందాలు అవుతున్నాయి. వేల మంది అద్దెకు వెళ్తున్నారు. కుటుంబాలు ఆడపిల్లలు పుడితే ఆనందిస్తారు, ఎందుకంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంత డబ్బు అంత సంపాదించుకోవచ్చు. ఈ దాడిచా ఈ కార్యక్రమంలో ఈ ట్రెడిషన్లో భార్యలు మాత్రమే కాదు అమ్మటం, 8 సంవత్సరాల వయసు నుండి 15 సంవత్సరాల వర్జిన్ పిల్లలను కూడా అమ్ముతున్నారు. వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, వివాహమైన వారికంటే ఎక్కువగా ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నారు. గంటకి ఒక రేటు, రోజుకి ఒక రేటు, వారాలకి నెలలకి ఇలా ఒక్కొక్క రేటు, సమయాన్ని బట్టి రేటు ఉంటుంది. కాంట్రాక్ట్ ముగిసాక కూడా ఇంకా కావాలి అనుకుంటే రెన్యువల్ అవుతుంది, లేదంటే వేరే వాళ్ళు మరలా మార్చుకోవచ్చు. అదేదో వేలు లక్షలు ఇచ్చి కొనుక్కుంటారేమో అనుకోకండి. సంవత్సర కాల ఒప్పందానికి మినిమం 1000 రూపాయల నుంచి 10,000, 15,000 వరకు కూడా ఉంటుంది. అందము, శరీర ఆకృతి, వర్జినిటీని బట్టి పెరుగుతాయి. 1,00,000 రూపాయల వరకు కూడా వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కునే పురుషులను బట్టి ఉంటుంది కూడా. ఇదేదో వేలంలా జరుగుతుంది ఈ ఆచారం. ఇది అగ్రవర్ణాల వారికి మాత్రమే ఇస్తుంది. అగ్రవర్ణాల వారు ఇలాంటి వారిని కొనుక్కొని అనుభవిస్తారు. అలాంటి ఆచారం ఇంకా కొనసాగుతుంది. ఈ దాడిచాలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే 6 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలను కూడా, చిన్నవాళ్ళని కూడా అద్దెకు తీసుకెళ్ళిపోతున్నారట. మైనర్ బాలికలు యుక్త వయసు కూడా రాకుండానే లైంగిక దోపిడీకి గురవుతున్నారు. వారి తల్లిదండ్రులే పిల్లలకి, అమ్మాయిలకి ఈ బాడీ కనిపించాలని, అమ్ములు పెద్దగా కనిపించాలని ప్రత్యేకమైన ఔషధాలు ఇస్తారట, అలా పెంచుతారట. అలా అద్దెకైనా తీసుకుంటారు, అలా వివాహమైనా చేసుకుంటారు. భార్యలు భర్తల ద్వారా మాత్రమే కాకుండా వారి కుటుంబంలో వావి వరసలు లేని పురుషులు కూడా లైంగిక ఆనందాన్ని తీర్చుకుంటారు. మామగారు కూడా లైంగిక సంబంధం పెట్టుకుంటారు కోడలితో. అలాంటి పరిస్థితులు, వాయా వరస లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆడపిల్ల స్థితి మగవారు సరదాగా గడిపేటువంటి ఒక సెక్స్ టాయ్లా మారిపోయింది. తల్లిదండ్రులకు డబ్బులు సమకూర్చేటువంటి యంత్రంగా మారిపోయింది. అందువల్ల ఆ గ్రామంలో ఆడపిల్లలంటే ఆస్తి అంటారు. ఆడపిల్లలు పుడితే ఇష్టపడతారు. కానీ వారి బ్రతుకులు ఎలా ఉంటున్నాయో చూడండి. అద్దెకి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఇంకొకరితో ఇలా అమ్మాయిలు మానసికంగాను, శారీరకంగాను, లైంగికంగాను దోపిడీకి గురవుతూనే ఉన్నారు. అయినా సరే వారు వారి బాధలని ఎవరితోనూ పంచుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. అక్కడంతా పరిస్థితి అదే. అది ఒక సాధారణం వాళ్ళకి. చాలామంది HIV, ఎయిడ్స్, హెపటైటిస్ B వ్యాధులు బారిన పడుతున్నారు కూడా. అయినా సరే సంరక్షించడం లేదు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియా కవరేజ్ చాలా తక్కువ, పోలీస్ కంప్లైంట్లు కూడా చాలా తక్కువ. ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ కంప్లైంట్ ఇద్దామనుకున్నా ఆ గ్రామంలో ఆ ట్రెడిషన్కి ఊరుకోరు, గొడవలు అయిపోతాయి. అలాంటి పరిస్థితి ఉంది. అక్కడ అంతగా పట్టించుకోరు. ఇదంతా వారికి కామన్ అయిపోయింది. కొన్ని సంస్థలు పట్టించుకొని మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వారి ఆచారం అని, గ్రామ ఆదాయం అదే అని చెప్పి వాదిస్తారు. పైగా స్టాంప్ పేపర్స్ మీద ఒప్పందాలు చట్టబద్ధంగా కూడా చేసేవారు ఇదివరకు. కానీ ఇప్పుడు చట్టబద్ధంగా దొరికిపోతున్నారని వాళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు. ఇలాంటి దాడిచ పాత్ర అనే ట్రెడిషన్ గురించి, ఇలా అద్దెకు అమ్మాయిలను ఇవ్వటం, భార్యలను ఇవ్వటం, పిల్లలను అమ్మటం లాంటివి గుజరాత్లో కూడా సంభవాలు చోటు చేసుకున్నాయి. అలా మన దేశంలోనే కొన్ని చోట్ల, ముఖ్యంగా ఈ మధ్యప్రదేశ్, శివపురి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చోటు చేసుకోవడం గమనించదగ్గ విషయం. ఇది ఆలస్యంగా ఇలాంటి దురాచారం వెలుగులోకి వచ్చిన విషయం. భారతదేశంలో స్త్రీ ప్రాముఖ్యత ఎక్కువ, స్త్రీకి గౌరవం ఎక్కువ అనుకుంటాము, మనం ప్రకటించుకుంటాము, ఇతరులకు చెప్పుకుంటాం. కానీ మన గ్రామాల్లో కానీ, మన పట్టణాల్లో కానీ, ఆఖరికి మన కుటుంబాల్లో కూడా చూడండి, స్త్రీ ఎప్పుడూ కూడా అణచివేతకు గురవుతూనే ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో అంగడి వస్తువులాగా, వంటింటి కుందేలులాగా ఎక్కడా లేని ఆచారాలతో ఉన్న స్త్రీ ఇప్పుడిప్పుడే సమాజంలో కలిసి ఉన్నతంగా ఉండాలని చదువుకుంటూ, విద్య నేర్చుకుంటూ, సమాజంలో బ్రతుకుతూ ఉన్నతమైన స్థానం కొరకు కోరుకుంటుంది. నాటికి నేటికి ఈ సమాజంలో పెద్ద తేడా లేకపోగా ఈ జాడ్యం మరింత పెచ్చిమీరిపోతుంది. స్త్రీల గురించి అనేక చట్టాలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ సాంప్రదాయాలతో కట్టిపడేస్తున్నారు. స్త్రీలని చేసుకున్నా, కొనుక్కున్నా పూర్తి హక్కులుంటాయి. కొనుక్కున్న వారికి ఏమి చేసినా సరే నోరు విప్పరు, కట్టుబాట్లు మేరడానికి ఇష్టపడరు, అలా కట్టుపడేశారు. వీరి జోలికి పోలీసులు వెళ్ళడానికి కూడా సాహసించరు. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు వాళ్ళు. ఇండియాలో చాలా చట్టాలు ఉన్నాయి.
గృహహింస చట్టాలు, నిర్భయ, దిశ చట్టాలు, స్త్రీని అణచివేసిన, హింసించిన, అమ్మిన, కొన్న, పరాయి వారితో సంబంధం ఉన్నా సరే నేరము, ఘోరము, మహాపాపమది. అదే పనులు సాంప్రదాయం పేరుతో, ఆచారం పేరుతో చేస్తే మాత్రం ధర్మం. ఇదే ఇండియాలో నడుస్తుంది. ఇలాంటివన్నీ చేసిన ధర్మము, ఆచారము, వ్యవహారము అదొక ట్రెడిషన్, గొప్పది అన్నట్టు మాట్లాడతాం. సతీ అనే పేరుతో మగవారితో పాటు బ్రతికుండగానే చితిలో తగలెట్టే ఆచారం వద్దని చెప్పినవాడు, ఆపినవాడు, రద్దు చేసినవాడు నేడు మనకు శత్రువులు, విరోధులు వాళ్ళు. ఋతుక్రమంలో ఉన్న ఆడపిల్లలను బహిష్కరించటం, ముట్టకూడదని, వండకూడదని, తాకకూడదని, ఆరుబయట పడేసే పద్ధతి వద్దని, శానిటరీ వాడండని చెప్పేవారు నచ్చరు. వారు సాంస్కృతిక హీనులు, బుద్ధిహీనులు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు, వితంతు నియమాలు కాదని ధైర్యంగా బ్రతకమని ధైర్యం చెప్పేవాళ్ళంతా ద్రోహులు. దేవదాసి పేరుతో స్త్రీలను అణిచివేస్తూ, వ్యభిచారం చేయిస్తూ, గుడికి అంకితం చేస్తూ, వారి తర్వాత పిల్లలు, వారి తరాల వారిని కూడా నాశనం చేస్తూ, దేవుళ్ళుల్లా వ్యభిచార ముసుగును వద్దని, మనిషిలా మారమని, మనిషిలా వాళ్ళని చూడమనే వాళ్ళు మాత్రం దేశద్రోహులు, సామాజిక ద్రోహులు. ఇలానే ఉంది ఇండియాలో పరిస్థితి. రద్దు చేశారు కాబట్టి అవి చెడ్డవి, రద్దు చేయనివి సమాజంలో నేటికి కొనసాగుతున్నవి మాత్రం ఎన్నో ఉన్నాయి. చట్టం ప్రకారం రద్దు చేశారు కాబట్టి అవి చెడ్డవి, కానీ రద్దు చేయనివి, సమాజంలో కలిసిపోయినవి, నేటికి కొనసాగుతున్నవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ధర్మము, సాంస్కృతిక సాంప్రదాయాల విషయంలో మాత్రం అవి గొప్పవి. చట్టబద్ధంగా తప్పైనా ఆచారబద్ధంగా కరెక్ట్. చట్టాలదేముంది, ఆచరణకి తగ్గట్టు మార్చేస్తున్నారు. స్త్రీ అణిచివేతలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, సాంప్రదాయం ముసుగులు, అనేక దురాచారాలు ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. అవి ఇండియాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి దురాచారాలన్నీ. ఇండియా అంటే స్త్రీ గౌరవం, ఇండియా అంటే స్త్రీ సాంప్రదాయం అని మాట్లాడతాం. మరి ఇవన్నీ ఆచార ముసుగులు కనబడటం లేదు. ఇవన్నీ ప్రక్కన పెడితే ఆడవాళ్ళకి ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ కంట్రీ ఏదో తెలుసా? మోస్ట్ డేంజరస్ కంట్రీ ఏదో తెలుసా మీకు? ఎంత దారుణం అంటే స్త్రీలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారతదేశం. ఇండియానే టాప్ 1లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, సిరియా కన్నా భారతదేశం ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ దేశమట. రియూటర్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళు రిపోర్ట్స్ రిలీజ్ చేశారు, ఇండియా టాప్లో ఉంది. తర్వాతే ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సొమాలియా ఇలాంటివి ఉన్నాయి. 2011లో ఇదే ఇండియా 4వ స్థానంలో ఉంటే 2018కే మొదటి స్థానం వచ్చేసింది. 2023 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇండియానే మొదటి స్థానం. కంటిన్యూస్గా 2018 నుంచి 2023, 2024 వరకు కూడా ఇండియానే డేంజరస్ కంట్రీగా ఉంది మహిళల పట్ల. మన ఇండియా గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా చూడండి, ఇండియా లెక్కల ప్రకారం 2007, 2016 మధ్య మహిళల నేరాలు 83% పెరిగాయట. మన ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సే అవి. మన ఇండియాలో పరిస్థితి ఇది. ఇళ్లల్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయి, బయటంతా కామంతోనే చూసే కళ్ళున్నాయి, లైంగిక వేధింపులున్నాయి, సాంప్రదాయాల పేరుతో దురాచారాలు, జనాంగచ్ఛేదనం, బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్ళు, భౌతిక దాడులు, బాలికా శిశు హత్యలు, భ్రూణ హత్యలు, గృహ బానిసత్వం, బలవంతపు చాకిరి, లైంగిక బానిసత్వం, మానసిక హింస, మహిళల అక్రమ రవాణా, ఇలా 1 కాదు 2 కాదు, ఇలాంటివన్నీ కూడా ఆడవారి చుట్టూ అల్లుతూనే ఉన్నాయి. నేటికి కూడా మన ఇండియాలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితి ఇది. ఇక నేను చెప్పలేను, ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ ఇంకా నేను చెప్పలేను. ఈ విషయంపై మీరే స్పందించండి. మీ స్పందన కింద కమెంట్లో తెలియజేయండి. మీ కమెంటు అనేకులకు ఒక మెసేజ్ కూడా కాబట్టి మీ స్పందన, మీ మాటలు కూడా తెలియచేయండి. ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ దారుణాల కోసం అందరికీ తెలియాలి కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి దురాఘాతాల నుంచి, ఇలాంటి పరిస్థితి నుంచి, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించినటువంటి సెక్యూరిటీ గురించి, వాళ్ళ రక్షణ గురించి మనం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు వారి గురించి, మన దేశం గురించి కూడా ఖచ్చితంగా మనం ప్రేయర్ చేయాలి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు స్వస్తి, నమస్తే.